నేత ఎంపీ శశి థరూర్ వ్యవహార శైలి గురించి గత కొంతకాలంగా కేరళతో పాటు దేశ రాజకీయాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో పలుమార్లు ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్పై ప్రశంసలు కురిపించడంపై శశి థరూర్ సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాదు శశి థరూర్ పై ఎన్నో రకాల ఊహాగానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమైన శశి థరూర్ ఆయనపై వచ్చిన ఊహాగానాలన్నింటిపై చెక్ పెట్టే యత్నం చేయడంతో పాటు విమర్శలకు ధీటైన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యవహార శైలి గురించి గత కొంతకాలంగా ఎన్నో రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పలుమార్లు ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్పై శశి థరూర్ ప్రశంసలు కురిపించడంతో సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. శశి థరూర్పై పలువురు కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో అయితే ఏకంగా శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్ని విమర్శలు, ఎన్ని రకాల ఊహాగానాలు వెలువడినా తన పని తాను చేసుకుంటూ వెళ్లిన శశి థరూర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరు కాకపోవడం కేరళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కీలక వ్యూహరచన సమావేశానికి శశి థరూర్ వెళ్లకపోవడంతో ఆయన పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలొచ్చాయి. జనవరి 19న కొచ్చిలో జరిగిన మహాపంచాయత్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు శశి థరూర్ను నొప్పించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్థానిక సంస్థల విజేతలను సత్కరించే ఆ సభలో రాహుల్ గాంధీ వేదికపై ఉన్న ఇతర నేతల పేర్లను కూడా ప్రస్తావించారు. కానీ 4 సార్లు ఎంపీగా గెలిచిన సిడబ్ల్యూసీ సభ్యుడైన శశి థరూర్ పేరును మాత్రం రాహుల్ ప్రస్తావించలేదు. పక్కనే ఉన్నా తనను పట్టించుకోకపోవడం, కేరళ రాష్ట్ర నేతలు తనను పదే పదే పక్కన పెట్టడం వంటి చర్యలతో శశి థరూర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారని వార్తలు చెక్కలు కొట్టాయి. కేవలం ఇటీవల ఘటన మాత్రమే కాదు, గతంలో భారత్-పాక్ సంబంధాలు, పహల్గాం దాడి విషయంలో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. శశి థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లైన్కు భిన్నంగా ఉన్నాయంటూ సొంత పార్టీ నేతలే విమర్శించారు. శశి థరూర్ ఉద్దేశాలను సైతం పలువురు నేతలు గట్టిగానే ప్రశ్నించారు. అయితే విదేశాంగ విధానం విషయంలో పక్షపాతం ఉండకూడదని, దేశ ప్రయోజనాలే ముఖ్యమని శశి థరూర్ తన వాదనకు కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ఇటీవల పలు సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. దీనిపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ వ్యవహార శైలి గురించి అటు కాంగ్రెస్తో పాటు ఇటు కేరళ రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై అసంతృప్తితో ఉన్నారనే వార్తల మధ్య సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ఎట్టకేలకు తనదైన రీతిలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో ఢిల్లీలో శశి థరూర్ అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశం పార్లమెంటు భవన సముదాయంలోని మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగింది. సుమారు గంటకు పైగా ఈ భేటీ కొనసాగింది. ఇందులో రాహుల్, ఖర్గేలతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తమ మధ్య ఉన్న మనస్పర్ధలు, కేరళ రాజకీయాలు, పార్టీ వ్యూహాలపై వారు కూలంకషంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం బయటకొచ్చిన శశి థరూర్ అంతా బాగుందని, పార్టీ నాయకత్వంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తామంతా ఒకే మాటపై ఉన్నామని, కలిసి ముందుకు సాగుతామని శశి థరూర్ ప్రకటించారు. శశి థరూర్ తనపై వచ్చిన విమర్శలకు ఈ విధంగా సమాధానం చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ ఇప్పటి వరకు తనపై వచ్చిన విమర్శలు, ఊహాగానాలకు తనదైన శైలిలో చెక్ పెట్టే యత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించి విమర్శకుల నోళ్లను మూయించారు. దీంతో రాజకీయాల్లో సీనియర్ నేత అయిన శశి థరూర్ కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.